విదేశాల్లో గనక డ్రగ్స్‌కి ఓపెన్ మార్కెట్ ఉంటే గనక, భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చక్కగా ఎక్స్‌పోర్ట్ చేసి, ఎక్స్‌పోర్టర్‌లుగా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారనుకోండి. మందుల పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, కాయిలా పడిన మందుల పరిశ్రమల్ని, లేదంటే ఒరిజినల్ మందుల పరిశ్రమలు కూడా తీసుకొని డ్రగ్స్ తయారు చేసే బ్యాచీలు అప్పుడప్పుడు దొరుకుతానే ఉన్నారు. వీళ్ళకి తెలిసి కూడా మత్తు పదార్థాల్ని ఓపియంలు ఇట్లాంటి తరహాలోనే మామూలుగా మనం గూడా తయారు చేయొచ్చంటూ డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది అరెస్ట్ అయినా, ఎన్ని సార్లు జైలుకెళ్ళినా, ఏళ్ల తరబడి వాళ్ళు జైళ్ళలోనే ఉంటారని తెలిసినా, వచ్చే డబ్బు కోసం కక్కుర్తిపడి ఈ డ్రగ్స్ తయారీకి అలవాటు పడుతున్న బ్యాచ్ తాజాగా హైదరాబాద్‌లో అరెస్ట్ అయింది. ఎంఎస్ ల్యాబ్‌లో తయారు చేసినట్టు డ్రగ్స్ ఏకంగా 17.5 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఇలాంటి అరెస్టులు ఈ దేశంలో కనీసం 150కి పైగా జరుగుంటాయి. ఇట్లాగ మందుల కంపెనీల్లోనే డ్రగ్స్ తయారీ అన్నది. కానీ మానకపోగా కొత్త మార్గాలను ఎంచుకుని మరి డ్రగ్స్ తయారీలు చేస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.